ఏమంటారు రితు మీరు? మనమే తోసేశారు ఫైనల్లీ. తోచేసినట్టు అర్థమైంది. అలానే అన్నారు. సమానంగా పంచానబ్బా. బ్లేమ్ ని కూడా. మిమ్మల్ని చూసినప్పుడు ఒక మీమ్ గుర్తొస్తుంది. ఏంటది? ఎక్కడో చూసినట్టుంది, అది గుర్తుందో. బ్రహ్మానందం గారిది. మన పాత ఇంటర్వ్యూ చూసి ఇది పెట్టేస్తే బాగుంటుంది. ఎడిటర్ గారు అదే చేయండి ప్లీజ్. ఈ ముక్కను మాత్రం డిలీట్ చేయకండి. రన్నింగ్ లోనే చెప్పేస్తున్నారు ఏది ఎడిట్ చేయాలి. చాలా ఛాలెంజింగ్ రోల్ ఇది అయినా కూడా చాలా స్మూత్ గా డీల్ చేస్తున్నారు. అసలు ఛాలెంజింగ్ అన్న పదాన్ని ఎన్ని సార్లు వాడారంటే ఇలాంటి క్వశ్చన్ ఇంకొకసారి నేను అడగను కూడా ఆ పదాన్ని కూడా. స్వాగ్ బదులు ఛాలెంజ్ అని పెట్టి సినిమా పేరు బాగుంది. 4 క్యారెక్టర్స్ మీరే చేయాలి అన్నప్పుడు అంటే వై మీ అని మీరు క్వశ్చన్ చేసుకోలేదు అంటే ఎందుకు వై మీ అని చేసుకోలేదు. వావ్ అనుకున్నా. అంత ఈజీగా దొరకవు కదా అలాగా. దొరికిన తర్వాత మనకు అర్థం అవుతుంది కొంచెం అది నిజంగానే ఛాలెంజింగ్ వ్యవహారం, అది నిజంగానే సీరియస్ గా. మరి అది నమ్మకంతో పెట్టుకున్నాడు కాబట్టి అంత ఈజీగా చేసేయడు అజిత్ కూడా. ఆ బిలీఫ్ ఉంది. చూసుకోండి ఆ డిఫరెన్స్ దానికి దీనికి సింక్ అవ్వకుండా అదొక పార్ట్ చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి మొత్తం టీం అందరికి, డిపార్ట్మెంట్ టీం అందరికి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడ మిస్ అవ్వకుండా. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి కథలు. దొరికినప్పుడు మన సైడ్ నుంచి ఎంత పెట్టాలి అంత పెట్టేయాలి. ఇంకా ఏం వస్తుంది అనేది జీవితానికి సరిపడి వస్తుంది, డౌట్ లేకుండా. ఎప్పుడన్నా మనం ఏదైనా కష్టపడి పని చేసినప్పుడు అది జీవితంలో మనకి ఎక్కడో చోట అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు. వదలను, నేనైతే వదలకుండానే గట్టిగా అన్నీ అన్నీ ప్రజెంట్ అయితే రెగ్యులర్ చూసుకుంటాం కాబట్టి పెద్ద అంటే ఇన్ ద సెన్స్ చూసుకునే మొహమే కదా. కొత్తగా బాగా అనిపించింది. అందరిని అట్రాక్ట్ చేసింది మాత్రం ఈ గణపట్టుకున్న క్యారెక్టర్ బాబుద్ద. బాబుద్ది మా సినిమాలో కూడా మీకు బాగా అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఇందులో కూడా మీవి 2 రోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రెసెంట్ ది పీరియాడిక్. సో ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? డెఫినెట్లీ రుక్మిణీ దేవి క్యారెక్టర్ అండి. సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో అడిగేవారు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ వాంట్ టు డూ, అండ్ నేను ప్రతిసారి ఒక క్వీన్ రోల్ చేయాలని ఉంది అని చెప్పేదాన్ని. అండ్ దిస్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ అది కూడా ఒక పీరియడ్ పోర్షన్ లో సెట్ అయి ఉంది. యునో షీ సంబడి హూస్ లైక్ ఎన్ ఈవిల్ క్వీన్. కొంచెం అథారిటేటివ్ గా ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది, అండ్ ఐస్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. సో యా, ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఇన్ అ వే. అండ్ హసిత్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను ఐ హ్యాడ్ అ ఫ్యూ రెఫరెన్సెస్ ఇన్ మైండ్. సే రమ్యకృష్ణ మ్యామ్ ఫ్రమ్ బాహుబలి లైక్ రెఫరెన్స్ గా మైండ్ లో పెట్టుకునేదాన్ని. సో యా, ఇట్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ రోల్ టు ప్లే. సో ఎందుకు మేల్స్ ని అంతలా హేట్ చేస్తుంది ఆ క్వీన్? ఎందుకు చెప్పండి హసిత్, ఎందుకు? ఎందుకంటే మేల్స్ అందరూ క్వీన్ హేట్ చేస్తారు కాబట్టి క్వీన్ కి మేల్ అంటే చిరాకు, అంతే. సింపుల్. ఏంటంటే అధికారం ఉంటుంది. సో అప్పట్లో మాతృస్వామ్యం ఉన్న కింగ్డమ్స్ లెవెల్లో బాగా పాతుకుపోయి ఉన్న రోజులు. అది మాతృస్వామ్యం అంటే కరెంట్లీ వీఆర్ ఇన్ పెట్రిలినియల్ సొసైటీ, దాని ఆపోజిట్ మాతృస్వామ్యం. సో పెత్తనం అంతా ఆడవాళ్ళది. ఇప్పుడు కూడా కొంతలో కొంత అంతే గానీ, బట్ అప్పుడు ఎక్కువ. అది ఆటోమేటిక్ గా అధికారం తలకెక్కితే డామినెన్స్ పెరుగుతుంది. డామినెన్స్ లో ఆపోజిట్ జెండర్ మీద ఇంకాస్త ఎక్కువ ఇది ఉంటుంది. సో అంతే. అంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సినిమాతో? మెసేజ్ ఏమి ఇవ్వట్లేదండి. అంటే మేల్స్ కి ఫీమేల్స్ కి ఏమైనా గొడవ పెడతారా? నేను బెట్టక్కర్లో ఉన్నది. ఓకే. సో అంటే ఇది వంశం కథ కదా, అందులో జెండర్ అనేది ఒక పార్ట్. సో ఆ ప్రోగ్రెషన్ లో ఎలా వెళ్తుంది కథ, ఫైనల్ గా ఏమి చెప్తుంది కథ అనేది కథ చెప్తుంది ఇంకా సినిమాలో. ఇప్పుడు నేను ఆ మెసేజ్ అని చెప్తే కుదరదు. మమ్మల్ని చూడమంటారు? ఆఫ్ కోర్స్ మేము చూస్తా ఉంటాం. మీరు 2 సార్లు చూడండి. ఎందుకు నాకు అర్థం కాదనా? బాగా నచ్చుతుంది. ఓకే, ఎలా అయితే ఓకే. సో బ్రీఫ్ గా మీ 2 క్యారెక్టర్స్ ఆడియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడియన్స్ బ్రీఫ్ గా. ఇప్పటివరకు చేసిన మూవీస్ లో నా క్యారెక్టర్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దట్ ఐ కెన్ సే. Both the characters in the movie are very different from each other. So yeah, audience ki nachutundani nenu expect chestunnanu. Yeah, that's all I can say. And all female representation is taken care by Anubhuti. Okay. Full male representation is taken care by Bhavabhuti. So veelliddari fight will always be interesting. Whenever they both cross paths, I think it will be very exciting to watch.